హాయ్ ఫ్రెండ్స్, ఫాస్ట్గా రుచికరంగా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకొని ఇందులోనే కొద్దిగా నువ్వులు, కొన్ని మిరియాలు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చికరివేపాకు, చింతపండు వేసుకొని వేయించి తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చికరివేపాకు, పల్లీలు, జీడిపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మనము ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడి, కొద్దిగా ధనియాల పొడి, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ను ఇందులో కలుపుకోవాలి. అంతేనండి, కరివేపాకు కారం అన్నం రెడీ అయిపోయింది. దీన్నే కరివేపాకు రైస్ అని కూడా అంటారు. దీన్ని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.